షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనం. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇజ్రాయేలుల మధ్య నివసించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, నివసించు దేశము అపవిత్రపరచబడకూడదు. ఆ అపవిత్రత అనేది ఎవరి ద్వారా జరుగుతుందో వారికి మంచిది కాదని వాక్యం సెలవిస్తోంది. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు నివసించే చోటు పవిత్రంగా ఉండాలి. అపవిత్రత ఉన్న చోట ఆనందం ఎలా ఉంటుంది? దేవుడు మన హృదయంలో నివసించువాడై ఉన్నాడు. మన హృదయమునకు అపవిత్రత అంటకుండా చూసుకోవలసిన బాధ్యత మన మీదే ఉంది. కేవలము ఇశ్రాయేలుల మధ్య నివసించేవాడు కాడు, తాను సృష్టించిన ప్రతి బిడ్డ హృదయములో కూడా నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిని పవిత్రపరచాలని దేవుని తృష్ణ. కాబట్టి అశుద్ధముగా అపరిశుద్ధముగా ఉన్న నీ జీవితాన్ని సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి, శుద్ధి జరగాలి. దేవుని కోరిక అదే. అపవిత్రత ఉన్న చోట మనమే ఇష్టపడము కదా, మరి సృష్టికర్త దేవాది దేవుడు ఏ విధంగా ఇష్టపడతాడు? మనము శుద్ధి చేసుకోవాలి. అది క్రియల ద్వారా తప్పు జరుగుతుందా, మాటల ద్వారా తప్పు జరుగుతుందా? దిద్దుకోవాలి, శుద్ధిపరచుకోవాలి. మనసులోని తలంపులు భ్రష్ట స్వభావంగా ఉన్నవా? సరిచేసుకోవాలి, దిద్దుకుందాం, సరిచేసుకుందాం. నడవడికలో లోపముంటే మనము దిద్దుకోవాలి. అపవిత్రత ఉన్న చోట ప్రభు నివాసం ఉండలేడు. ఆయనకి లోకానుసారమైనటువంటి విషయాలకు ఏమి పోలిక? ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తుతింపబడుచున్న దేవుడు కదా. అంతటి పరిశుద్ధుడు నివసించేటువంటి స్థలము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ భూమి మీద నీ ఉన్నప్పుడు నీ హృదయంలో ఆయన నివసించటానికి నువ్వు చోటిస్తే దేవుని నివాస స్థానమైనటువంటి పరలోకములో మనము నివసించటానికి దేవుడు యోగ్యులను చేస్తాడు. ఆలోచిస్తున్నావా? నేను బాగున్నానని సముదాయించుకుంటున్నావా? ఎప్పటికప్పుడు నిన్ను నీవు దిద్దుకుంటే దేవుడు నీ మధ్య నివసిస్తాడు. నీలోగిట్లో నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని వృద్ధిలోనికి తీసుకొస్తాడు. దేవా, నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నేను నీ కృప ద్వారా పరిశుద్ధపరచబడుకుంటున్నాను అని తీర్మానించుకొందువుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.